మన భారతదేశంలోని దివ్యమైన ఆలయాలలో ఒకటి సుందర నారాయణ స్వామివారి దేవాలయం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే శాపానికి గురవడం ఈ ఆలయ ప్రత్యేకత. అసలు విష్ణువును శపించింది ఎవరు? దాని వెనుక ఉన్న కథ ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ఒకనాడు జలంధరుడు అనే దుష్ట రాక్షసుడు ఉండేవాడు. అతని భార్య పేరు వృందాదేవి. ఆమె భక్తురాలు. జలంధరుడు కఠోర దీక్షతో ఆ మహేశ్వరుని మెప్పించి అమరత్వ వరం పొందుతాడు. దీంతో అతను ప్రపంచాన్ని ముప్పతిప్పలు పెడుతూ విధ్వంసాలు సృష్టిస్తూ ఉంటాడు. ఇదే సమయంలో శివుడిని కూడా ఎదుర్కొంటాడు. అలా తన భక్తిని దుర్వినియోగం చేస్తాడు. దీన్ని నివారించేందుకు దేవతలు విష్ణుదేవుని ఆశ్రయిస్తారు. లోక సంరక్షణలో రాక్షసుని చంపడం ఎంతో అవసరమని దేవతలు గ్రహిస్తారు. తమను రక్షించమని వేడుకుంటారు. శివుడిచ్చిన వరం ఒకటి. అందులో వృందాదేవి యొక్క ప్రాతిపత్యంతో ఎలా ఎదుర్కోవాలో సతమతం అవుతూ ఉంటారు శ్రీ మహావిష్ణువు. జలంధరుడు సత్యమని పాతివ్రత్యం, భక్తి జలంధరుని రక్షిస్తున్నాయి అని, అతని జీవితానికి ఒక కవచులా పనిచేస్తుందని విష్ణువు అర్థం చేసుకోవడంతో ఒక పరిష్కార మార్గం స్ఫురణకు వస్తుంది. ఇందుకు ఉన్న ఒకే ఒక్క మార్గం వృందాదేవి పవిత్రతను భగ్నం చేయడమే ఒకే పరిష్కారంగా గ్రహిస్తారు. శ్రీ మహావిష్ణువు దీంతో జలంధరుడు రూపాన్ని ధరిస్తారు. శ్రీ మహావిష్ణువు ఆమెతో జీవించేందుకు పూనుకుంటారు. ఈ సత్యాన్ని గ్రహించి తన పవిత్రత కోల్పోయినట్లుగా భావించి క్రోపోదిక్తురాలవుతుంది. విష్ణువును నల్లగా మారిపోవుగాక అని కఠోరంగా శపిస్తుంది. తదుపరి శ్రీ మహావిష్ణువు గోదావరిలో మునిగి స్నానం చేయవలసి వస్తుంది. అదేవిధంగా తన పూర్వపు అందాన్ని తిరిగి పొందడం జరుగుతుంది. అందుకే ఆయనను శ్రీ సుందర నారాయణ స్వామివారు అని కీర్తించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.